మన డార్లింగ్ అన్న ప్రభాస్ గారి కల్కి సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఒక్కొక్క రికార్డ్స్ ని లేపుకుంటూ పోతున్నారు. మరి అలా ఎన్ని రికార్డ్స్ అన్నవి గాల్లో లేచిపోయాయి అండ్ ఎన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేయలేకపోయారు అండ్ అలాంటి డే 1 కలెక్షన్స్ ఎంత వచ్చాయి, ఏపీ అండ్ తెలంగాణలో కలెక్షన్స్ ఎంత వచ్చాయి, షేర్స్ ఎంత వచ్చాయి, టోటల్ డిస్కషన్ ఈ వీడియోలో చేయబోతున్నాం మావా. సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి అండ్ మీరు కనుక నిజంగానే ప్రభాస్ అన్న డైహార్డ్ ఫ్యాన్స్ అయితే కనుక పక్క వీడియోకి ఒక లైక్ చేసి ప్రభాస్ అన్న అంటే ఎవరికైతే పడదో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ప్రభాస్ అన్న క్రియేట్ చేసిన రికార్డ్స్ ని వాళ్ళకి తెలిసేలా చేయండి. ఇంకా లేట్ ఎందుకు వీడియో స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ గా ఈ సినిమా అన్నది మన తెలుగు 2 రాష్ట్రాల్లో అదే మామ తెలంగాణ ఏపీలో ఏ ఏరియాస్ లో ఎంత షేర్స్ ని కలెక్ట్ చేసిందో ఒక లుక్ వేసేద్దాం. నైజాం ఏరియాలో 16.30 కోట్ల షేర్ ని అండ్ ఉత్తరాంధ్రలో 4.55 కోట్ల షేర్ ని అండ్ గుంటూరులో 2.72 కోట్ల షేర్స్ ని, నెల్లూరులో 1.20 కోట్ల షేర్స్ ని, కృష్ణాలో 2.41 కోట్ల షేర్స్ ని, ఈస్ట్ లో 3.34 కోట్ల షేర్స్ ని, వెస్ట్ లో 2.47 కోట్ల షేర్స్ ని అండ్ అలానే సీడెడ్ ఏరియాలో 5.10 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి టోటల్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో డే 1 షేర్స్ వచ్చేసి 38.09 కోట్లు వచ్చాయి మామ. అండ్ గ్రాస్ కలెక్షన్స్ వచ్చేసి 65 కోట్లకు పైగానే వచ్చాయంట. మరి ఇండియా వైడ్ గా అండ్ అలానే వరల్డ్ వైడ్ గా ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎంత వచ్చాయన్న పాయింట్ కి వస్తే ఇండియాలో అయితే 95 crores అబోవ్ వచ్చాయంట. టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా అనేది 180 కోట్లు పైగానే గ్రాస్ ని టచ్ చేసేసింది మామ. సో ఇప్పుడు ఇండియా మొత్తంలో హైయెస్ట్ ఓపెనింగ్ డే గ్రాస్ కలెక్షన్స్ ఆఫ్ లిస్ట్ తీస్తే, ఆ మూవీస్ లిస్ట్ తీస్తే 140 కోట్లతో టాప్ 5 లో ఆదిపురుష్ సినిమా ఉంది. అండ్ ఆ తర్వాత టాప్ 4 లో కేజీఎఫ్ చాప్టర్ 2 164 కోట్లతో ఉంది మామ. ఆఫ్టర్ థర్డ్ ప్లేస్ లో కల్కి 2898 AD మూవీ ఇప్పుడు స్థానాన్ని దక్కించుకుంది. అండ్ టాప్ 2 లో 217 కోట్లతో బాహుబలి 2 సినిమా ఉంది. అండ్ RRR 224 కోట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. నేనైతే ఈ కల్కి సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్స్ లో టాప్ 1 కి వెళ్తుందని అంతగా నమ్మకం పెట్టుకోలేదు. కానీ సినిమా పూర్తయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా కూడా 2000 కోట్లు ఈజీగా గ్రాస్ ని టచ్ చేస్తుందని నాకైతే ఇప్పటికీ లైట్ గా హోప్ ఉంది. మరి నాతో పాటు ఎంతమంది ఈ సినిమా ఓవరాల్ గా 1500 కోట్ల నుంచి 2000 కోట్లు గ్రాస్ ని టచ్ చేస్తుందని అనుకుంటున్నారు కామెంట్ లో తోసేయండి. అండ్ ప్రభాస్ గారికి టాలీవుడ్ లో ఇంకో రేంజ్ ఆఫ్ మార్కెటింగ్ ఉందని ఈజీగా ఇంకోసారి ప్రూవ్ చేసుకున్నారు ఈ కల్కి సినిమా. సరే కానీ మరి ఈ కల్కి సినిమా మీరు చూసుంటే నాకైతే పిచ్చిగా నచ్చేసింది. నేనైతే 10/9 రేటింగ్ ఇస్తా. మరి మీరెంత రేటింగ్ ఇస్తారు 10 కి కామెంట్ లో తోసేయండి. అండ్ అలానే ఛానల్ లో కంటెంట్ ని చూసి కంటెంట్ నచ్చితే పక్కా సబ్స్క్రైబ్ చేసి ప్రభాస్ ఫ్యాన్స్ వీడియోకి ఒక లైక్ చేసి వెళ్తారని మరీ కోరుకుంటూ ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. సైనింగ్ ఆఫ్ మూవీ లవర్ మహి.